హలో అండి. ఒకసారి ఊహించుకోండి. చేతి నిండా జీతం, సెటిల్డ్ కెరియర్, సొంత ఇల్లు, కారు ఇవన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో వెలితి, ఒక రకమైన శూన్యత. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది, అవునా? సమాజం దృష్టిలో వాళ్ళు సూపర్ సక్సెస్ఫుల్. కానీ లక్షల్లో ప్యాకేజెస్ తీసుకునే ఒక 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కదిలిస్తే నా పనిలో అస్సలే మీనింగ్ లేదండి అని బాధపడుతుంటాడు. మరి అన్నీ ఉన్నా ఆధునిక జీవితంలో ఇలా ఎందుకు జరుగుతోంది? ఎక్కడ లోపముంది? సరే, ఇక్కడే మనకి ఒక అద్భుతమైన జపనీస్ కాన్సెప్ట్ పరిచయమవుతుంది. ఈరోజు మన విశ్లేషణలో హెక్టార్ గ్రేసియా అలాగే ఫ్రాన్సిస్క్ మిరాల్స్ రాసిన వరల్డ్ ఫేమస్ బుక్ ఇకిగాయ్ ద జాపనీస్ సీక్రెట్ టు అ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్లోని అసలైన రహస్యాలను డీకోడ్ చేద్దాం. ఇది కేవలం గాల్లో మాటలు చెప్పే ఫిలాసఫీ కాదండోయ్, మన రోజువారీ జీవితాన్ని నిజంగా ఎలా అర్థవంతంగా మార్చుకోవాలో నేర్పించే ప్రాక్టికల్ గైడ్. అసలు ఈ జపనీస్ సీక్రెట్ వెనుకొన్న అసలు కథేంటో ఈరోజు డీటెయిల్డ్గా చూద్దాం. ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో మనం చూడబోయే టాపిక్స్ ఇవే. నిజమైన ఇకిగాయ్ అంటే ఏంటి, దాని 4 పిల్లర్స్, మన రాజమౌళిగారి లైఫ్తో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఓకినావా శతాధిక వృద్ధుల సీక్రెట్స్, అండ్ ఫైనలీ దీన్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి అనే ప్రాక్టికల్ స్టెప్స్. ఇంకెందుకు ఆలస్యం, డైవ్ ఇన్ చేద్దామా? రైట్, ముందుగా మనం మొదటి సెక్షన్కి వచ్చేద్దాం. అసలు ఈ నిజమైన ఇకిగాయ్ అంటే ఏంటి? మీకు ఎప్పుడైనా సండే ఈవినింగ్ డిప్రెషన్ వచ్చిందా? అంటే ఆదివారం సాయంత్రం అవ్వగానే అబ్బా రేపు మళ్ళీ సోమవారం ఆఫీస్కెళ్లాలా అనే భయం, విసుగు స్టార్టవుతాయి చూడండి. జీతమొస్తోంది, ఈఎంఐలు కడుతున్నాం సరే, కాని లోపలేదో ఖాళీ. ఈ ఖాళీని పూరించేదే ఇకీలాయ్. జపనీస్ భాషలో ఇకిగాయ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఉదయం నిద్రలేవడానికి ఒక కారణం. మీకు తెలుసా, జపాన్లోని ఒకినావా దీవిలో ప్రజలకి అసలు రిటైర్మెంట్ అనే పదమే తెలియదట. ఎందుకంటే వాళ్లు తమ ఇకిగాయ్ని పట్టుకుని బ్రతుకుతారు. మనకేమిష్టం, మన లక్ష్యమేంటి, మన నైపుణ్యమేంటి, మన వృత్తి ఏంటి, ఇవన్నీ ఎక్కడైతే కలుస్తాయో అదే ఇకిగాయ్. ఇది మనకి లైఫ్ లాంగ్ ఒక పర్పస్నిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ఇకిగాయ్ అనే కాన్సెప్ట్ని వెస్టర్న్ కల్చర్ వాళ్ళు కొంచెం ఓవర్ గ్లామరైజ్ చేసేశారు. నీ జీవితానికి ఒక బ్రహ్మాండమైన లక్ష్యాన్ని కనుక్కో, లేదంటే వేస్ట్ అంటూ ఒక రకమైన ప్రెషర్ పెడుతుంటారు. కానీ అసలైన జపనీస్ పద్ధతి చాలా సింపుల్ అండ్ స్వీట్. ఉదయాన్నే లేచి ప్రశాంతంగా ఒక కప్పు టీ తాగడం, ఇష్టంగా తోటపని చేయడం, లేదా మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకోవడం, ఇలాంటి చిన్న చిన్న రోజువారీ పనుల్లో ఆనందాన్ని వెతుక్కోవడమే వాళ్ల ఉద్దేశంలో నిజమైన ఇకిగాయ్. దెర్ ఇస్ నో ప్రెషర్ ఎట్ ఆల్. సరే, మరి ఈ ఇకిగాయిని ఎలా కనిపెట్టాలి? దానికి సంబంధించిన 4 ముఖ్యమైన మూలస్తంభాలు లేదా పిల్లర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఇకిగాయ్ అనేది ఒక 4 వృత్తాల కలయిక లాంటిది. మొదటిది ప్యాషన్, అంటే మీకు ఏ పని చేయడమంటే ప్రాణం. రెండవది మిషన్, ఈ ప్రపంచానికి లేదా సమాజానికి మీ నుండి ఏం కావాలి. మూడవది వొకేషన్, అంటే మీలో ఉన్న టాలెంటేంటి, మీరు ఏ పని పర్ఫెక్ట్గా చేయగలరు. ఇక నాల్గవది ప్రొఫెషన్, మీరు చేసే ఏ పనికి మార్కెట్లో డబ్బులొస్తాయి. ఈ 4 కలిసే ఒక్క సెంటర్ పాయింట్ ఉంటుంది చూశారు, ఎగ్జాక్ట్గా అదే మీ ఇకిగాయ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం డబ్బు సంపాదించడమే ఫైనల్ గోల్ కాదు, అది ఈ 4 ఒక భాగం మాత్రమే. ఇదంతా వినడానికి థియరీలా ఉంది కదా, దీన్ని మనకు బాగా తెలిసిన ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో రిలేట్ చేసి చూద్దాం. మన దర్శకధీరుడు రాజమౌళిగారి జీవిత ఉదాహరణను తీసుకుందాం. రాజమౌళిగారి లైఫ్ని ఈ ఇకిగాయ్ ఫ్రేమ్వర్క్లో పెట్టి చూద్దాం. ఆయన ప్యాషన్ ఏంటి? కథలు చెప్పడం, పురాణాలు చదవడం. ఆయన మిషన్ ఏంటి? మన తెలుగు సినిమా స్టామినాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం. మరి ఆయన నైపుణ్యమంటే వొకేషన్ ఏంటి? అద్భుతమైన విజువల్స్ని క్రియేట్ చేయడం, డైరెక్షన్. ఇక ఫైనల్గా ప్రొఫెషన్ ఏంటి? బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు రికార్డులు క్రియేట్ చేయడం. చూశారా, ఈ 4 ఆయన జీవితంలో ఎంత పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయో. అందుకే ఆయనకి రిటైర్మెంట్ తీసుకోవాలన్న థాట్ రాదు. ఒక సినిమా అవ్వగానే నెక్స్ట్ సినిమాకి డబుల్ ఎనర్జీతో పనిచేస్తారు. దాట్ ఈజ్ హిజ్ ఇకిగాయ్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. మన ఇకిగాయ్ని కనుక్కోవడమనేది ఏదో నైట్కి నైట్ జరిగే మ్యాజిక్ కాదు. ఇప్పుడు బాహుబలి సినిమానే తీసుకోండి. 2011లో ఒక చిన్న ఆలోచనగా మొదలై 2017లో పార్ట్ 2 రిలీజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 ఏళ్లు పట్టింది. అలాగే ఆయన కెరీర్ కూడా 90లోని టీవీ యాడ్స్తో స్టార్ట్ అయింది. దీనర్థమేంటంటే, ఇకిగాయ్ని కనిపెట్టడమనేది ఒక సుదీర్ఘమైన, ఎంతో ఓపికతో కూడిన ప్రయాణం. ఏదో ఒక వీకెండ్లో కూర్చుని కనిపెట్టేసేది కాదు. రైట్, కెరియర్ గురించి బాగానే మాట్లాడుకున్నాం.
ఇప్పుడు మన ఫోకస్ని ఆరోగ్యం వైపు మారుద్దాం. ప్రపంచంలోనే అత్యధిక కాలం అంటే 100 ఏళ్లకు పైగా చాలా యాక్టివ్గా జీవించే జపాన్లోని ఓకినావా ద్వీప ప్రజల రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళ మొదటి సీక్రెట్ ఈ 80% రూల్. జపనీస్లో దీన్ని హరా హాచిబు అంటారు. అంటే మనం భోజనం చేసేటప్పుడు పొట్ట నిండా పీకల దాకా తినేకూడదు. కడుపు ఒక 80% నిండింది అనిపించగానే ఇంకాస్త తినొచ్చు అనే గ్యాప్ ఉన్నప్పుడే ఆపేయాలి. ఇదే వాళ్ళ హెల్తీ అండ్ లాంగ్ లైఫ్కి మెయిన్ రీజన్. ఇది మనం కూడా ఈజీగా ఫాలో అవ్వొచ్చు. ఎలా అంటే మనం తినే ప్లేట్ సైజు కొంచెం తగ్గిస్తే చాలు, ఆటోమేటిక్గా అతిగా తినడం తగ్గిపోతుంది. సింపుల్ కదా. ఇక బహుశా మన మోడర్న్ లైఫ్కి అత్యంత అవసరమైన విషయం మరొకటుందండి. ఆఫీస్లో మనకుండే ఫ్రెండ్షిప్స్ ఎక్కువగా సిచ్యువేషనల్, అంటే ఆ టైంకి వరకే పరిమితం. కానీ ఓకినావా ప్రజల దగ్గర మోవాయ్ అనే ఒక మైండ్ బ్లోయింగ్ సిస్టమ్ ఉంది. మోవాయ్ అంటే ఏంటంటే చిన్నప్పటినుండి జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండే ఒక 5 బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఇష్యూ వచ్చినా ఈ గ్రూప్ ఒక కొండలాగా అండగా నిలబడుతుంది. మీకు తెలుసా, ఒంటరితనమనేది రోజుకు 15 సిగరెట్లు తాగినంత డ్యామేజ్ చేస్తుందని స్టడీస్ చెప్తున్నాయి. సో ఇలాంటి ఒక సాలిడ్ మోవాయ్ గ్రూప్ ఉండటం మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటిది. వీళ్ళ సంతోషానికి ఇంకో కారణం వాళ్ల చిన్న చిన్న రొటీన్స్. పొద్దున్నే లేచి తమ మొక్కలకు నీళ్లు పోయడం, ప్రశాంతంగా టీ కలుపుకోవడం లాంటి పనుల్ని కూడా ఎంతో ఆస్వాదిస్తూ చేస్తారు. అలాగే వాళ్లు ఏదైనా పని చేస్తున్నప్పుడు అందులో పూర్తిగా లీనమైపోతారు. టైమేమవుతుందో కూడా తెలియని ఆ స్టేజ్నే మనం ఫ్లో స్టేట్ అంటాం. ఓ బైదవే, ఇక్కడొక వార్నింగ్ అండి. ఇకిగై అనగానే నా ప్యాషన్ ఫాలో అయిపోతాను అని చెప్పి ఇమీడియట్గా ఉన్న జాబ్కి రిజైన్ చేయకండి. అది చాలా డేంజరస్ ట్రాప్. అలా అస్సలు చేయకూడదు. సరే, కాన్సెప్ట్స్ అన్నీ వినడానికి చాలా బావున్నాయి. మరి ఫైనల్గా దీన్ని మన రియల్ లైఫ్లో ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? దానికి సంబంధించిన ఆచరణాత్మకమైన ప్రారంభ దశలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక మంచి లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఇకిగాయిని వెతుక్కునేందుకు ఇక్కడొక 4 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఒక 30 నిమిషాలు కూర్చుని ఒక పేపర్ మీద 4 కాలమ్స్ గీయండి. మీకేమిష్టం, ఏమి వచ్చు, లోకానికి ఏమి కావాలి, దేని ద్వారా డబ్బు వస్తుంది అని రాసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టానికి సంబంధించిన ఏదైనా ఒక పనిని ప్రతి శని, ఆదివారాల్లో ఒక 90 రోజుల పాటు ఎక్స్పెరిమెంట్లాగా చెయ్యండి. అటామిక్ హ్యాబిట్స్లో చెప్పినట్టుగా ఆ పనిని రోజుకి జస్ట్ ఒక 2 నిమిషాల చొప్పున స్టార్ట్ చేయండి. ఫైనల్గా, కేవలం వాట్సాప్ గ్రూపుల్లో హాయ్ బాయ్ చెప్పుకునే ఫ్రెండ్స్ కాకుండా నెలకొకసారైనా ఫేస్ టు ఫేస్ కలిసే ఒక 5 క్లోజ్ ఫ్రెండ్స్తో మీ స్వంత మోవాయిని బిల్డ్ చేసుకోండి. ఇక్కడ మనం మర్చిపోకూడని అతిపెద్ద నిజమేంటంటే, ఇకిగాయ్ అనేది మనం రోజువారీగా ఫీలయ్యే చిన్న చిన్న సంతృప్తుల ప్రాసెస్. అంతే తప్ప అకస్మాత్తుగా చేరుకునే గమ్యం కాదు. అందుకే చెప్తున్నాను, ప్యాషన్ అని చెప్పి సడన్గా సెక్యూర్డ్ జాబ్స్ వదిలేయకండి. ఇకిగాయ్ అనేది మనతో పాటే మెల్లగా, అందంగా ఎదిగే ఒక జర్నీ. దానికి టైం ఇవ్వాలి. మరి ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. మీకంటూ ఒక పర్ఫెక్ట్ ఇకిగాయిని వెతుక్కునే ఈ అందమైన ప్రయాణంలో రేపు ఉదయం నిద్ర లేవగానే మీరు స్టార్ట్ చేయబోయే ఆ చిన్న 2 నిమిషాల అలవాటు ఏంటి? ఆలోచించండి. మీ లైఫ్ని మార్చే ఆ మొదటి అడుగు రేపే స్టార్ట్ చేయండి. ఈ విశ్లేషణ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.